నమస్కారం, వెల్కమ్ టు జేపీ న్యూస్. వెంకటగిరిలో రాజకీయ వేడి పెరిగింది. అధికారుల పనితీరుపై వైఎస్ఆర్సీపీ నేత నేదురుమల్లి రామకుమార్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. హద్దులు దాటొద్దు, లేకపోతే పరిణామాలు తప్పవు అంటూ గట్టి హెచ్చరిక జారీ చేశారు. ఆదివారం ఆయన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంచలన ఆరోపణలు చేశారు. అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించే అధికారులకు భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న చర్యలు అంగీకార యోగ్యం కావని స్పష్టం చేశారు. వైఎస్ఆర్సీపీ నాయకులు అనుచరులను టార్గెట్ చేస్తూ కూల్చివేతలు జరపడం అమానుషమని మండిపడ్డారు. 9వ వార్డు మాజీ కౌన్సిలర్ కళ్యాణి బంధువుల ఇంటి ఘటనను మళ్లీ ప్రస్తావిస్తూ కక్ష సాధింపే అసలు కారణమని ఆరోపణ చేశారు. ముందస్తు నోటీసులు లేకుండా చర్యలు తీసుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శించారు. ఆదివారాల్లో ఆక్రమణల తొలగింపు పేరుతో హడావిడి చేయడం తప్పు కాదా అని ప్రశ్నించారు. కోర్టును ఆశ్రయించే అవకాశం లేకుండా చర్యలు తీసుకోవడం అన్యాయమని పేర్కొన్నారు. అదేవిధంగా వార్డు పునర్విభజనపై భారీ ఆరోపణలు గుప్పించారు. వెంకటగిరి వార్డుల పునర్విభజనలో పారదర్శకత లేకపోయిందని, అధికార పార్టీకి లాభం చేకూర్చేలా చర్యలు తీసుకుంటున్నారని విమర్శ చేస్తూ అవసరమైతే కోర్టును ఆశ్రయిస్తామని స్పష్టంగా హెచ్చరించారు. అంతేకాకుండా అభివృద్ధి పనులపై ప్రశ్నల వర్షం కురిపించారు. వెంకటగిరి గూడూరు రోడ్డు పనుల్లో తీవ్ర జాప్యం ఎందుకు అని ప్రశ్నిస్తూ ప్రారంభమై నెలలు గడిచినా పనులు పూర్తి కాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలు బూటకపు వాగ్దానాలేనా అని ప్రశ్నించారు. అంతేకాకుండా భూ కబ్జాల నిరోధానికి అఖిలపక్ష కమిటీ ఏర్పాటు అంశాన్ని ప్రస్తావించారు. ఇందులో జనసేన, బీజేపీ పాల్గొనడం గమనార్హమని, ఇసుక దందా, భూ అక్రమాలకు తమకు సంబంధం లేదని పరోక్ష సంకేతం ఇచ్చారని వ్యాఖ్యానించారు. భూ కబ్జాలకు సహకరించని అధికారులను బదిలీ చేస్తున్నారనే ఆరోపణ కూడా చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం అధికార వ్యవస్థను వాడుకోవడం ప్రజాస్వామ్యానికి ప్రమాదమని దుయ్యబట్టారు. ప్రజల ప్రయోజనాలే ప్రధానమని, రాజకీయ ఒత్తిళ్లకు లోనవకుండా నిష్పక్షపాతంగా పనిచేయాలని అధికారులకు హితో పలికారు. ఈ కార్యక్రమంలో మాజీ వైసీపీ కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడే 9వ వార్డులో అక్కడ మొన్నటిదాకా ఉన్న కౌన్సిలర్ కళ్యాణి గారి భర్త రాజారెడ్డి అక్కడ ఇల్లు కట్టుంటే, ఇల్లు కూడా కాదు, వాళ్ళ అత్తమామలు ఉన్న ఒక చిన్న గుడిసె లాంటి పని కట్టుకొని మున్సిపాలిటీ వాళ్ళు ఒక సంవత్సరం క్రితం వచ్చి పగలగొట్టడం జరిగింది. కారణం ఏందా అంటే, రోడ్డుని మీరు ఆక్రమించారు, ఇప్పుడు రోడ్డు వేయబోతున్నాము, అందుకని అడ్డాలు తొలగిస్తున్నామని వచ్చి పగలగొట్టడం జరిగింది. ఒక రకంగా ఆయన చావుకు కూడా అది కారణమైంది. సరే, రోడ్డు అన్నా ఏమైనా వేసారా ఈ 1.5 సంవత్సరంలో? దాన్ని చూసే లేదు. రోడ్డు వేయడానికి ఒక ఆరంభం, ఒక అంతం అనేది ఉంటుంది. ఇక్కడి నుంచి మొదలుపెట్టి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వేయాలా? మరి రోడ్డు వేయాలనుకున్నప్పుడు ఎక్కడైతే మొదలు పెట్టాలనుకుంటామో అక్కడి నుంచి ఆ రోడ్డుని సరి చేసుకుంటా, ఇదిగో మాకు ఇంత రోడ్డు ఉందని చేసుకుంటా రావాలి. అది చేయలే. మధ్యలో 4 ఇళ్ళు ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటే కౌన్సిలర్ అయినా కూడా మేము లెక్క చేయము, కౌన్సిలర్ ఆక్రమించినా మేము పద్ధతి ప్రకారం పోతామని ఆ రోజే ప్రజల దృష్టికి తీసుకెళ్ళాం. ఆ రోడ్డు అలా కొనసాగితే చివరి వరకు ఎవరెవరు ఇల్లుండాయో అవన్నీ కూడా తొలగించండి అని.
దాన్ని పట్టించుకోవాలి. రోడ్డు వేయాల. ఈరోజు అంటే కమిషనర్ మారాడు, ఈయనకి తెలియదు. ఇది వరకు ఉన్న కమిషనర్ వచ్చి ఈ విధంగా ఒక తప్పు పని చేశాడు అని తెలియక మళ్ళీ ఈరోజు మున్సిపాలిటీ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చి బలగంతో మళ్ళా పగలగొట్టడానికి వచ్చారు. మీరు చేసేది రైట్ అనే అనుకున్నాం. రోడ్డు వేయాలనుకున్నారు, నోటీస్ ఇవ్వండి. లేదు ప్రభుత్వ స్థలంలో మేము ఇవ్వాల్సిన అవసరం లేదు, సరే ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో పెట్టండి. మా దగ్గర కాగితాలు ఉన్నాయి, ట్యాక్స్ కట్టిన పేపర్లు ఉన్నాయి. మీకు ఇలాంటి మంచి కార్యక్రమాలు శనివారం ఆదివారం పూటే గుర్తొస్తుంది, ఎందుకంటే కోర్టు ఉండదు కాబట్టి. నిజంగా రోడ్ వైడనింగ్ చేస్తూ ఉంటే, నిజంగా అది గవర్నమెంట్ భూమి అయితే సోమవారం రేపు రండి. 1.5 సంవత్సరం క్రితం ఆల్రెడీ ఒకసారి కొట్టారు. ఏం చేశారు అంటే ఎన్నుకోబడ్డ ప్రభుత్వానికి ఊడిగం చేస్తుందా ఈ మున్సిపాలిటీ కమిషనర్ కానీ అక్కడ సిబ్బంది కానీ? రూల్స్ పాటించరా? కోర్టుకు వెళ్తున్నాం. కమిషనర్ గారు కొత్తగా వచ్చారు కాబట్టి పోయినసారి అభినందించిన, ఈసారి తెలియజేస్తున్నారు. అధికారంలో ఉన్న మాటలు ఏది చెప్తే అది చేస్తే వెంకటగిరిలో చెల్లదు. మీరు ఇబ్బందుల్లో పడతారు. ఏ ఆఫీసర్ అయినా, అది రెవెన్యూ అయినా పోలీస్ అయినా. కోర్టులో జవాబుదారీ మీరు అక్కడ సంజాయిషి చెప్పాల్సి వస్తుంది, జవాబు చెప్పాల్సి వస్తుంది. ఏమంటే ప్రజా దర్బార్ అంటే ఏంటి? ప్రజా దర్బార్లో ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే గారు కమిషనర్ని పక్కన కూర్చోబెట్టుకొని టౌన్లో ఉన్న 25 వార్డులు పెరుగుతున్నాయి, 36 అవుతున్నాయి. మేము గెలిచేటట్టు దీన్ని తీర్చిదిద్దండి, దీన్ని రీవర్క్ చేయండి, మా పార్టీ గెలిచేటట్టు చూడండి అని ఓపెన్గా చెప్తారు ఎవరన్నా? కమిషనర్ పక్కన ఉంటాడు. రేపు చేయగలరా? చేస్తారా? ఫైనల్గా డిసైడ్ చేసేది ఎమ్మెల్యే గారు అంట. అవునా? నిజమా? చూద్దాం ఎవరు డిసైడ్ చేస్తారో చూద్దాం. కమిషనర్ గారికి మీరు రిపోర్ట్ కలెక్టర్ గారికి ఇస్తారు. వెంకటగిరిలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. పార్టీలు మారుతూ ఉంటాయి, ప్రతినిధులు మారుతూ ఉంటారు. మీరు ప్రజల కోసం పనిచేయండి. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, కొంచెం తూకం అధికార పక్షం వైపు ఉంటుంది, ఉండండి. కానీ అడ్డదిడ్డంగా చేయాలనుకుంటే ఇబ్బందులు పడతారు. ఆన్ రికార్డ్ వీడియోలో ఉన్నారు మీరు కూడా.
పబ్లిక్గా ఎమ్మెల్యే గారు అన్న మాటలు అనకూడని మాటలు మీరు పక్కనే ఉన్నారు. రేపు కొత్త వార్డులుగా విభజన జరిగినప్పుడు సరిగా కానీ చేయకపోతే మీరే బాధ్యత. దానికి సాక్ష్యం ఆల్రెడీ ఉంది. మీకు హితవు పలుకుతున్నారు, బెదిరించడం కాదు, మాకు తెలీదు. అది కూటమి ప్రభుత్వానికే చెల్లు. బెదిరింపు, హితవు పలుకుతున్నారు. అన్ని పార్టీ వాళ్ళని కలుపుకొని పోండి. మీరు డ్రాఫ్ట్ కాపీ రెడీ చేసిన తర్వాత మా అబ్జెక్షన్స్ మేము చెప్తాం. మీటింగ్ మీరు కూడా పెట్టాల్సి వస్తుంది. కలెక్టర్ గారు కూడా చూస్తారు. ఇదేమన్నా పబ్లిక్ ఆప్షనా? ఎమ్మెల్యే గారు నేను డిసైడ్ చేస్తాను, నా దగ్గరికి రండి అని చెప్పడానికి. పారదర్శకంగా చేయమని కమిషనర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నారు. అలాగే అన్యాయాలు, అక్రమాలు వెంకటగిరి టౌన్లో కానీ చుట్టుపక్కల కానీ ఈ ప్రభుత్వం ఏ విధంగా బరి తెగించిందో దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి, అడ్డుకోవాలి అని అఖిల పార్టీ మీటింగ్, ఆల్ పార్టీ మీటింగ్ అన్నట్టు ఇప్పుడే జరిగింది. హరికృష్ణ, మా పార్టీ తరఫు నుంచి హరికృష్ణ గారు కూడా అటెండ్ అయ్యారు. సిపిఎం ఉన్నారు, స్వచ్ఛందంగా ప్రజలు వచ్చారు. కానీ మరీ ముఖ్యంగా సంతోషకరంగా బీజేపీ కూడా పార్టిసిపేట్ చేసింది, జనసేన కూడా పార్టిసిపేట్ చేసింది. అంటే తప్పు జరిగేది ఒక్క తెలుగుదేశం వల్లే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దీనిలో మా పాత్ర లేదు అని జనసేన, బీజేపీ కూడా స్పష్టంగా తెలియజేస్తూ దీనిలో పార్టిసిపేట్ చేసింది. ఇది ప్రజలందరూ గమనించాలి. తప్పంతా తెలుగుదేశందే, భూ కబ్జా తెలుగుదేశమే, ఇసుక తెలుగుదేశమే. ఏ తప్పైనా తెలుగుదేశంకే చెల్లు. అంటే బీజేపీ అయితే చాలా స్పష్టంగా మోడీ గారు ముందు నుంచి చెప్తా ఉంటారు. అసలు మేనిఫెస్టో టైంలో కూడా మా పేరు వద్దు, మా బొమ్మ వద్దు అన్నారు. ఆయనకు ముందు నుంచి తెలుసు ఈ తెలుగుదేశం వ్యవహారం, చంద్రబాబు నాయుడు గారి గురించి. ఒక 3-4 వారాల క్రితం మా జయంపు రోడ్డు, గూడూరు రోడ్డు అంటారు, పని మొదలైంది, రేపు చేసేస్తున్నాం అన్నారు. ఇప్పుడే మొన్న కూడా నేను వచ్చినా మళ్ళీ అడిగిన నాయకులు వచ్చింటే ఏమైనా పని జరుగుతుందా ఈరోజు, అంటే కొత్తగా లేటెస్ట్ ఈరోజు కూడా కనుక్కొని చెప్తామంటే రోజు రోజుకి అధ్వానం అవుతుంది, ఇబ్బందులు గురవుతున్నారు ప్రజలు, ఆ మట్టి వల్ల కానీ ఆ కంకర వల్ల కానీ. మేము రాగానే 2వ రోజు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెయ్యని అభివృద్ధి అంటే ఏంటంటే రోడ్లు వేయటం మేము చేస్తామని చెప్పి 2 సంవత్సరాలైనా ఇప్పటి వరకు దాని జోలికి పోలేదు. ప్రజలు చూస్తూ ఉంటారు. మీ మాయ మాటలు నమ్మి ఓటేసి ప్రభుత్వంలో కూర్చోబెట్టిన పాపానికి జగన్మోహన్ రెడ్డి లాంటి మంచి వ్యక్తి, మంచి ముఖ్యమంత్రిని కోల్పోయాము, మన బాగోగులు చూసే మంచి మనిషిని పక్కన పెట్టామని బాధపడుతూ
సమయం కోసం వెయిట్ చేస్తాం. తెలుగుదేశం పార్టీకి తెలిసింది, అందుకనే సర్పంచ్ కాలం ముగిసింది, ఎలక్షన్ జోలికి పోవటం వల్ల. కౌన్సిలర్స్ టర్మ్ అయింది, ఎలక్షన్ జోలికి పోవటం వల్ల. పిఎస్సిఎస్ సొసైటీ మెంబర్ అక్కడ అయిపోయింది, అక్కడ నామినేటెడ్ మెంబర్సే. ఆఖరికి చెరువులు కూడా నామినేటెడ్. ఎందుకంటే మాయ మాటలు చెప్పి ఏదో మనం గద్దెక్కాము, ఇప్పుడు ప్రజలు గ్రహించారు, తెలిసిపోయింది. ఇప్పుడు కానీ ప్రజల్లో పోయి ఎలాంటి ఎలక్షన్ అయినా మనకు బుద్ధి చెప్తారు అని తెలిసి దాని జోలికే పోవటం. మరీ ముఖ్యంగా కొత్తగా న్యూస్ విన్నాం. మరి ఈ భూ ఆక్రమణలు, భూ కబ్జాలు ఎంత బరి తగ్గించారంటే ఎంఆర్ఓ మనకు సహకరించకపోతే మార్చేస్తాం. ఇప్పుడు కొత్త ఎంఆర్ఓ గారు వచ్చారంట. అలాగే పోలీస్ శాఖలో కూడా కొత్త వారు రావడం జనరల్గా జరుగుతూ ఉంటాయి ట్రాన్స్ఫర్లని. కానీ ప్రతి ఒక్కరికి తెలియజేసేది, ప్రజల కోసం పనిచేయండి, మీరు మేము మిమ్మల్ని గౌరవిస్తాం. తప్పులు సరిదిద్దుకోండి, తప్పులు చెయ్యొద్దు అని మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.